మణిపూర్లో మళ్ళీ హై టెన్షన్. చల్లారిపోయాయనుకున్న మంటలు మళ్ళీ రేగాయి. అవకాశం దొరకటం ఆలస్యం. మైతేయిలు, కుకీల దాడులు ప్రతిదాడులతో హోరెత్తిపోతోంది. సిట్యుయేషన్ అదుపులోకి వచ్చినట్టే అనిపించినా అంతలోనే రెండు వర్గాల మధ్య ఎందుకు విభేదాలు భగ్గుమంటున్నాయి? 365 రోజులు దాటినా మణిపూర్లో పరిస్థితులు ఎందుకు అదుపులోకి రావట్లేదు? అంతా చక్కబెట్టేశామనే ప్రభుత్వాల ప్రకటనలు డొల్లేనా? పరిస్థితులు క్షీణించినప్పుడల్లా ఇంటర్నెట్ కట్ చేసి కర్ఫ్యూ పెడితే సమస్య పరిష్కారం అయిపోతుందా? అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది? రాష్ట్రం ఇంకెన్ని రోజులు ఇలా తగలబడాలి? రావణ కాష్టం. ఈ పదం చాలా చిన్నదేమో మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల గురించి చెప్పడానికి. దశాబ్దాలుగా నడుస్తున్న అంతర్యుద్ధం ఏడాది క్రితం ఒక్కసారిగా బగ్గుమంది. ఇక అప్పటినుంచి రగులుతూనే ఉంది. జాతుల మధ్య వైరం, ఆధిపత్య పోరు, ఉనికి కోసం ఆరాటం. పేరు ఏదైనా రాష్ట్రంలోని రెండు ప్రధాన వర్గాలైన మైతై, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు మణిపూర్లో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటాయా? అన్నీ మర్చిపోయి రెండు వర్గాల ప్రజలు గతంలోలా కలిసి జీవించగలరా అన్నది జవాబులేని ప్రశ్నగా మారే ప్రమాదం కనిపిస్తుంది. ఎవరి మైతేయిలు, కుకీలు? మణిపూర్లో ప్రాబల్యం ఎవరిది? ఎవరి ఆధిపత్యం ఎంత? జనాభా పరంగా మైతేయిల ప్రాబల్యం, భూమి పరంగా కుకీల ఆధిపత్యం. జియోగ్రాఫికల్గా చూస్తే భారతదేశానికి ఈశాన్య భాగంలో ఉండే మణిపూర్ లోయ, కొండ ప్రాంతాలుగా వేర్వేరుగా ఉంటుంది. ప్రకృతి సహజసిద్ధ అందాలతో ఇండియన్ స్విట్జర్లాండ్గాను పాపులర్. ఇక రాష్ట్ర జనాభా 30 నుంచి 40 లక్షల మధ్యలో ఉంటుంది. మైతేయిలు, కుకీలు ఇక్కడ రెండు ప్రధాన తెగలు. హిందూ జనాభా అధికంగా ఉండే మైతేయిలు మెజార్టీ వర్గం. మణిపూరీలుగా పిలిచే మైతేయిల్దే రాజధాని ఇంపాల్లోనూ ప్రాబల్యం. జనాభాలో సగానికి పైగా ఉన్న వీరు లోయ ప్రాంతంలో ఉంటారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ మైతేయిల డామినేషనే ఎక్కువ. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో 40 సీట్లు మైతేయిలు అధికంగా ఉండే ఇంపాల్లోయ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని కేవలం 10% భూమి మాత్రమే మైతేయిల చేతిలో ఉంది. ఇక నాగాలు, కుకీ, జోమీ కమ్యూనిటీ ప్రజలు ప్రధానంగా క్రైస్తవ మతానికి చెందినవారు. గిరిజనులైన కుకీలు కొండ ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తుంటారు. మణిపూర్లోని 90% భూమి ఈ ఆదివాసీ తెగల చేతిలోనే ఉంది. రెండు వర్గాల మధ్య ఏమిటి సమస్య? మణిపూర్ మంటలకు కారణమేంటి? ఆజ్యం పోసి ఆ మంటల్లో చలి కాచుకుంటుందెవరు? మణిపూర్ మంటలకు హైకోర్టు తీర్పే కారణమని చెప్పాలి. అసలే మైతేయ్, కుకీ వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ అంతర్యుద్ధం ఓపెన్ వార్గా మారటానికి రిజర్వేషన్లు ఆజ్యం పోశాయి. రాష్ట్రంలో ఇంత హింస చెలరేగటానికి ప్రధాన కారణం మైతేయ్ తెగను ఎస్టీలుగా గుర్తించాలన్న డిమాండ్. దీన్ని ఇతర ఆదివాసీ తెగలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది కాస్త మైతేయ్, కుకీల మధ్య ప్రత్యక్ష యుద్ధంగా మారేలా చేసింది. ఇక మణిపూర్లో వ్యవస్థ ఎంత చచ్చుబడి చేవచచ్చిందో బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది ఓ 26 సెకండ్ల వీడియో. కుకీ తెగకు చెందిన 2 మహిళలను వివస్త్రలను చేసి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఘటన మైతేయిల రాక్షసత్వాన్ని కళ్లకు కట్టింది. ప్రస్తుతం మణిపూర్లో నాగా, కుకీ, జోమీ ఆదివాసీల్లోని 34 తెగలవారు ఎస్టీలుగా ప్రభుత్వం చేత గుర్తింపు పొందారు. ఇందులో మైతీలు లేరు. అయితే రాష్ట్రంలోకి వలసలు, శరణార్థులు పెరిగిపోయారని, వాళ్ల నుంచి రక్షించుకోవడానికి తమకు కూడా ఎస్టీ హోదా కల్పించాలని మైతేయులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా వచ్చి తాము ఉంటున్న ఇంపాల్లో భూమి కొనుక్కొనవచ్చు, కానీ తమకు మాత్రం పర్వత ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేయడానికి వీలు లేకుండా పోయిందనేది మైతేయుల వాదన. ఇదే కొనసాగితే తాముండే చోటే మైనార్టీలుగా మారతామన్నది వారి ఆందోళన.
పైగా 1949లో భారత్లో కలవడానికి ముందు మైతేయులను ఆదివాసీ తెగగానే గుర్తించారని, ఎస్టీ హోదా కేవలం రిజర్వేషన్ కోసం కాదని, తమ సంస్కృతి సంప్రదాయాలు, భాష, భూమిని కాపాడుకోవడానికి ఆదివాసీలుగా గుర్తింపు కోరుతున్నామని మైతేయులు చెబుతున్నారు. మైతేయుల వాదనతో ఏకీభవించిన మణిపూర్ హైకోర్టు వారి డిమాండ్ను పరిశీలించి 4 వారాల్లో ఎస్టీ హోదా ఇచ్చి కేంద్రానికి ఆ సిఫార్సు పంపించాలని 2023 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కోర్టు తీర్పును ఆదివాసీలు, ముఖ్యంగా కుకీలు, నాగాలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో ఆల్రెడీ మైతేయుల పెత్తనం నడుస్తుందని, పైగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మణిపూర్ భాషను కూడా చేర్చారని, హిందువుల్లోని ఎస్సీ, ఓబీసీ హోదాలకున్న ప్రయోజనాలను మైతేయులు ఇప్పటికీ అనుభవిస్తున్నారని, కాబట్టి వారికి ఎస్టీ హోదా ఇవ్వడం సరికాదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆదివాసీ విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపు ఇవ్వటం, అది హింసాత్మకంగా మారటంతో గతేడాది మే నుంచి ఆ రాష్ట్రం రగిలిపోతూనే ఉంది. 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో వందల మంది మరణించారు, వేల మంది నిరాశ్రయులయ్యారు. అటు చర్చిలు, ఇటు దేవాలయాలు పదుల సంఖ్యలో బూడిదయ్యాయి. తలలు నరుక్కుంటూ దొరికిన వాళ్లని దొరికినట్టు చంపేసి ఆ శవాలను ఇళ్ల ముందు పడేస్తూ ఊహించడానికి కూడా భయపడిపోయే వాతావరణం ఏర్పడింది. ఇక కుకీ తెగకు చెందిన మహిళలను వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించి తమ ఉన్మాదాన్ని బయటపెట్టుకున్నారు మైతేయులు. వందల మంది పురుషులు వీధుల్లో 2 మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ వారి శరీర భాగాలను తడుముతూ తీసుకెళ్లిన వీడియో చూసి దేశం సిగ్గుపడింది. స్త్రీలను పూజించే దేశంగా పేరున్న ఈ ఘటన గురించి తెలిసి స్పందించే అవకాశముంటే బహుశా భరతమాత కూడా నిలువున వణికిపోయి ఉండేదేమో. ఘటన జరిగిన 2 నెలల తర్వాత బయటకొచ్చిన ఈ వీడియో మణిపూర్ ప్రభుత్వం చేతకాని, చేవలేనితనాన్ని ప్రపంచానికి చూపించింది. అసలు మనం నాగరిక సమాజంలోనే ఉన్నామా? తమ వర్గం కాకపోతే మరీ ఇంత కర్కశంగా ప్రవర్తిస్తారా అనే ప్రశ్నలకు ఇప్పటికీ జవాబు లేదు. పైగా దుశ్చర్యకు మతం రంగు పులిమే ప్రయత్నం చేసి మరింత దిగజారారు కొందరు. ఇంత జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోంది? మణిపూర్ దేశంలో భాగం కాదా? డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే పాలన అద్భుతంగా ఉంటుందని చెప్పే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సంవత్సరం నుంచి మణిపూర్ రగిలిపోతుంటే ఎందుకు యాక్షన్లోకి దిగట్లేదు? పార్లమెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? కేంద్ర సాయుధ బలగాలను దించి హడావిడి చేస్తే పరిస్థితులు చక్కబడతాయా? ఇంటర్నెట్ కట్ చేస్తే అక్కడ జరిగే దారుణాలు ప్రపంచం కంటపడటం మానేస్తాయా? మీరు తన్నుకు చావండి. అధికారంలో మేం ఉంటే చాలు, మేం మాత్రమే పవర్లో ఉండాలనే మైండ్ సెట్ నుంచి ఇక బయటికి రారా? ఈ సమస్యకి పరిష్కారం చూపించకుండా జాతులు, మతాల మధ్య రగిలిన మంటల్లో అలాగే చలికాచుకుంటూ ఇంకెంతకాలం టైంపాస్ చేస్తారు? నిరసన ఆందోళన హింసగా మారింది. వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. మతం రంగు అంటుకోవడంతో మరో మలుపు తీసుకున్న సమస్యకు అమాయకులు బలైపోతూనే ఉన్నారు. నెలల తర్వాత వీడియో బయటకొస్తే గానీ చర్యలకు దిగలేదు మణిపూర్ ప్రభుత్వం. అది కూడా కంటితుడుపు వ్యవహారంగానే మిగిలిపోయింది. అందుకే ఇప్పుడు మణిపూర్లో మరోసారి అలజడి రేగింది. ఈసారి ఏకంగా డ్రోన్లు, మిసైల్స్తో దాడులు చేసుకునే దాకా వెళ్ళింది పరిస్థితి. ఎప్పట్లాగే కర్ఫ్యూ విధించారు, ఇంటర్నెట్ బంద్ చేశారు. మరి మోకలుగా కలబడినప్పుడే అదుపు చేయలేకపోయిన ప్రభుత్వం ఎక్కడో ఉండి డ్రోన్లు, క్షిపణులతో ఫైట్కి దిగితే ఎంతవరకు కంట్రోల్ చేయగలదనేదే అనుమానం. మరి కేంద్రం ఏం చేస్తోంది? డబుల్ ఇంజన్ సర్కార్లో ఇలాంటివి కామన్ అయిపోయాయా? మోదీ, షాలకు గుజరాత్ మినహా వేరే రాష్ట్రాలు పట్టవా? డబుల్ ఇంజన్ సర్కారంటే అద్భుతంగా పరిపాలించవచ్చు, అభివృద్ధి దూసుకుపోతుంది, మీకు ఏం కావాలన్నా మేం అండగా ఉంటాం, ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్పై స్పెషల్ ఫోకస్ పెట్టామంటూ గత కొన్నేళ్లుగా చాలా మాటలే చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటు కేంద్రంతో పాటు గత 7 ఏళ్లుగా మణిపూర్లోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అభివృద్ధి సంగతి పక్కన పెడితే జరుగుతున్న హింస మీద స్పందించడానికి కూడా నోరు పెగల్లేదు ప్రధానికి. రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధాల గురించి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ప్రపంచ దేశాల ముందు మేం శాంతి కాముకులమంటూ బిల్డప్పిచ్చే మోదీ సొంత దేశంలోని ఓ రాష్ట్రంలో జరిగే అల్లర్లపై మాట మాట్లాడలేదు. విపక్ష నేత రాహుల్ గాంధీ స్వయంగా బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలోనూ అడ్డంకులు కల్పించారు.
ఎంతో ఒత్తిడి తెస్తే కాని తప్పదన్నట్లు మణిపూర్ ఘటన బాధాకరమంటూ పార్లమెంట్లో ఓ మాట అనేసి ఊరుకున్నారు. 1800 గంటల మౌనం తర్వాత 20 సెకండ్లు మాట్లాడి మామ అనిపించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. మోదీ అమిత్ షాలకు భారతదేశమంటే ఒక్క గుజరాత్ మాత్రమేనని, తమ రాష్ట్రం బాగుంటే చాలు, మిగిలిన రాష్ట్రాలు ఎలా పోయినా పర్వాలేదనే భావన ఎక్కువనే విమర్శలు ఎన్ని వచ్చినా వారి తీరు మారుతున్నట్లు కనిపించడం లేదు. అల్లర్లు అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోన్న పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేయలేదు ఇంతవరకు. అందుకే మణిపూర్ మరోసారి అల్లర్ల మధ్య నలిగిపోతుంది. వేల సంఖ్యలో జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దర్యాప్తు అందుకే ఆలస్యమవుతోందంటూ మణిపూర్ ముఖ్యమంత్రి నిర్లక్ష్యపు ప్రకటనలు. విచ్చలవిడిగా జరుగుతున్న అరాచకత్వాన్ని అడ్డుకట్ట వేయలేనప్పుడు ఇక అక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండి ఉపయోగమేంటి? ఉన్మాద మూకలను అడ్డుకోలేనప్పుడు అధికారం ఎందుకు? ఆందోళన రేగగానే ఇంటర్నెట్ సర్వీసును కట్ చేయటం, కేంద్ర భద్రతా దళాలను దింపి పరిస్థితి అదుపులో ఉందనిపించేలా చేయటం మినహా సమస్యకు పరిష్కారం కనుక్కునే ప్రయత్నం మాత్రం చేయట్లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కనీసం ఇప్పటికైనా చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకోవటం మానేస్తే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ నిప్పు రగులుతోంది, దాన్ని ఆర్పకపోతే దేశానికే ముప్పు కాబట్టి.